పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉద్యమకారులను పట్టించుకోవాలని కోరారు. సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను సముచిత స్థానం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని స్వర్ణకార సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలివిడత ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో నిర్వహించిన శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీకాంతాచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యమకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి దామోదర్, హెల్దీ లక్ష్మీనారాయణాచారి, నెమలి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి సహకరించి తన ప్రాణాన్ని బలిదానంగా పెట్టి ఆత్మతార్పణం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయ విశ్వబ్రాహ్మణుల తరఫున అందరం కూడా ఘనంగా 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు శ్రీకాంతాచారి గారు ఆ రోజు ఎల్బీ నగర్ వేదిక దగ్గర ఆత్మహత్య చేసుకోకపోతే తెలంగాణ మూమెంట్ ముందుకు పోకపోతుండే. ఈరోజు ఆయన ఆశయాల వల్లనే, ఆయనతోటి కిష్టయ్య కానీ చాలామంది అమరవీరుల ఆశయాలతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము. ఆ తెలంగాణ ఇంకా ముందు ఇంకా రావాలి అంటే మన అమరవీరులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము తెలంగాణ అమరవీరులకు గతంలో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళకు పింఛను కానీ ఏదో రకమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎక్స్ రోడ్ వద్ద సాక్షాత్ మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మలిదేశ ఉద్యమకారుడు, తెలంగాణ మలిదేశంలో మొట్టమొదటి బలిదానం చేసుకున్నటువంటి ఆసోజు శ్రీకాంతాచారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పట్టణ స్వర్ణకార సంఘం తరఫున, మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున మరియు కాంగ్రెస్ నాయకుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొదలిచినాము. సమాజం ఒకటే ఆలోచన చేయాలి. మరి అప్పుడు 1969లో 369 మంది తొలిదశ ఉద్యమంలో అమరులైన సంగతి తెలిసిందే. తదుపరి తుది దశలో మరి 1200 మంది బలిదానాల మధ్య ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు 10 సంవత్సరాలుగా విస్మరించి కేవలం ఖాళీ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ ఆంక్షల కోసం, రాజకీయ ఉనికి కాపాడు కోసం కొన్ని ఎన్నో పథకాలు పెట్టి 10 లక్షలు అని చెప్పేసి, అదే అని ఇదని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టిన సందర్భం తెలిసిన విషయమే. కానీ మరి ఆ 500 నుంచి 1200 మంది బలిదానం చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోకపోగా మనం విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికైనా మరి అన్నీ తెలిసిన మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా బలిదానాలను చేసుకున్నటువంటి కుటుంబాలను వెలుగుతీసి వారి కుటుంబంలో సంబంధించి ఒక్కొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కనీసం 2 నుంచి 3 ఎకరాల భూమి కల్పించాలి. వాళ్ళకు సదుపాయాలు ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. జై శ్రీకాంతాచారి. 15వ వర్ధంతి సందర్భంగా కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట స్వర్ణకార సంఘం తరఫున, మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మరి కులాల వారీగా కులాల ప్రతిపాదన గత ప్రభుత్వం ఏ విధంగా అయితే తీసుకున్నదో మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీ కులాలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మరి కులగణన చేపట్టిన కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మన స్వాతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు బీసీ కులగణన చేపట్టిన ఏకైక మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన సూచన మేరకు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ రాజకీయంగా మన ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రతిపాదించిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపి దాని బీసీ కులగణన తీసుకొచ్చి అదే ప్రకారము రాజకీయంలో కానీ, చట్టసభల్లో కానీ, కులాల పరంగా కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే కులగణన ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కులవృత్తులను చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి, అట్లాగే రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి బీసీ సమాజానికి సంబంధించి చాలామందికి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ సమాజము స్వర్ణకార సిండికేట్ కూడా ఏర్పాటు చేసి మాకు వృత్తులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుచున్నాం.
రామాయంపేట పట్టణంలో మరి బలిదశ ఉద్యమంలో మరి అసూలు బాసినటువంటి మరి కాసు శ్రీకాంతాచారి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా సన్నకార సంఘం తరఫున అందరం మా సంఘ సభ్యులందరం ఇచ్చేసి మరియు మరి పుర ప్రముఖులు వాళ్ళందరి మధ్యలో ఈరోజు శ్రీకాంతాచారికి ఘనంగా మన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మరి అలాగే ఈ 15 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన ఆత్మ బలిదానంతో ఏర్పడదని చెప్పేసి మరి ఒప్పుకుంటూనే ఈ ప్రభుత్వాలు మరి జయశంకర్ సార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి జయశంకర్ సార్ కూడా ఎన్నో రకాలుగా మరి సహాయ సహకారాలు అందించి ఆయన ఆశయాలను కూడా తెలియజేశాడు. అయినప్పటికీ ఈ 15 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, విశ్వబ్రాహ్మణ్ని. అలాగే మరి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మా విశ్వబ్రాహ్మణ్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించి మా సన్నకారుని మరి అలాగే మా 5 వృత్తుల్ని మరి కమ్మరి, పంచరి, శిల్పి ఇలాంటి మరి వడ్రంగి ఇలా 5 కులాలు ఉన్నటువంటి మా 5 పంచదాయల్ని మరి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆల్రెడీ మా విశ్వకర్మల్ని విస్మరిస్తేనే మరి గుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా విశ్వబ్రాహ్మణ్ని ఖచ్చితంగా గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారులు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. మరి మా ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మరి సాయం చేయాలని చెప్పేసి మరి 0% విద్యలకు అమౌంట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మా శ్రీకాంతాచారిని సమరించుకుంటూ ఈరోజు మరి గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. రామాయంపేట పట్టణంలో రామాయంపేట మరి విశ్వకర్మ వాళ్ళ ఆధ్వర్యంలో మరి శ్రీకాంతాచారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి 15 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఎంతో ఉద్యమం ముందుకు పోతుండగా మరి ఉద్యమాలేంది, మా మీద లాఠీ చార్జీలేంది, ఇవన్నీ జరగద్దు అంటే మేము బలిదానం చేసుకుంటేనే ఈ తెలంగాణ రావాలని చెప్పి మరి శ్రీకాంతాచారి గారు సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి శ్రీకాంతాచారి గారు మీ బలిదానం ఊరికే పోదు, మరి తెలంగాణలో కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము. మరి మీ ఆత్మహత్యతోనే ఇలా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మరి మీ అందరి బలిదానాల మీదనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ అమరులందరికీ కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వము మరి అమరులను గుర్తించి వాళ్ళకి జయంతులు వర్ధంతులు నిర్వహించాలని మరియు అమరుల కుటుంబాలకి కూడా పెన్షన్ల ద్వారా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు వర్ణకారుడైన ఆసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా రామాయంపేట పట్టణ స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. శ్రీకాంతాచారి లేనిది ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున జరగకపోయేది. ఒక బీసీ బిడ్డ, ముద్దు బిడ్డ మరి ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చింది మాతోనే అని చెప్పుకొని తిరిగిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తన తల్లికి కానీ తన కుటుంబానికి కానీ అమరులకు కానీ తెలంగాణ కోసం పోరాడిన ఎవరికి కూడా ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము అయినా అమరులకు ఒక సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తూ జై శ్రీకాంతాచారి, అమర్ హై అమర్ హై. రామాయంపేట పట్టణంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అతనికి మన స్వర్ణకార సంఘం నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అగ్నికి అసూలు భాష శ్రీకాంతాచార్యుడు స్వర్ణకారుడు. తన యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత సమైక్యాంధ్రలో మనం పడ్డ కష్టాలను సహించుకోలేక ఎందరో అన్ని జాతుల అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు. కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన జరగడం లేదు. ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు, తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తారు. ఈ కుల వ్యవస్థపై ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకోదు. కాబట్టి ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారిగా వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. ఆ రోజు అన్ని వర్గాలు పోరాడి పోరాటం ఆదైతే
ఈరోజు రాజకీయ నాయకులు పోకడైంది. వాళ్ళ పోకడం విస్మరించి మాకు తగిన న్యాయం చేయాలని, కులవృత్తిని కాపాడి కుల వర్గాలకు మాకు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.